ఆ రోజు ప్రాబ్లమ్స్కి ఫ్రెష్గా ఆ రోజు కృపనే దేవుడు రెడీ చేసి పంపిస్తాడు. రేపటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఆకాశ పక్షులు చూడమంటున్నాడు, పువ్వులు అడవి పువ్వులను చూడమంటున్నాడు, సొలొమోను కంటే ఎంతో అదృష్టవంతులు అంటున్నాడు. వీటన్నిటికీ దేవుడున్నాడు. కానీ మీ కొరకు తండ్రి ఉన్నాడు. నీ బిడ్డలతో సమయం గడుపు, నీ కుటుంబంతో సమయం గడుపు, దేవుని సేవించడం సమయం గడుపు, ప్రభు బిడ్డలతో సహవాసం గడుపు. కానీ రేపటి గురించి ఎప్పుడు పరిగెత్తి ఏ నాటి కీడు ఆనాడని దేవుడు చెప్తే అన్ని రోజులు కీడు ఈనాడే అనే టైప్లో ఎందుకు రాసుకుంటావు? నిన్నటి గురించి ఆలోచిస్తూ బాధపడొద్దు, రేపటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందొద్దు. ఏ రోజు ఆ రోజు ఏ నాటి కీడు. మత్తయి సువార్త 6:11. ఇదంతా కొండ మీద ప్రసంగం అండి. గాంధీ గారికి చాలా ఇష్టమైన ప్రసంగం అంటే ఇది. 6:11. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. బాగా వినండి. ఆహారం ఎప్పుడు, ఏ రోజుకి? గివ్ అస్ దిస్ డే. మా అనుదిన ఆహారం. మనం అట్లా ప్రాణం చేయం. ప్రభా వారంగా సరిపడి ఇచ్చేయి, సంవత్సరానికి సరిపడి ఇచ్చేయి. కొంతమంది కూడా మన్నా పడతా ఉంటాంటండి. కొంతమందికి బద్ధకరాజులు వాళ్ళు ఏం చేశారంటే ప్రతిరోజు ఏరుకోవాలా, వద్దు, ఒక వారం సరిపడని ఏరుకున్నారట. మరుసటి రోజు పాపం ఏరుకోకుండా పొద్దున వెళ్ళి పాత రూపం చేశారంట. ఏమైంది? కుళ్ళిపోయింది. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఇప్పుడు ఏమర్థం అక్కడ చూడండి. అనుదిన ఆహారము దయచేయమంటే ప్రభు అంటాడు ఏనాటి కీడు ఆనాడే, రేపటి గురించి చింతించదు. మనం ఇక్కడ కూర్చుంటాం కానీ రేపేంటో, మండే ఎట్లుంటుందో, మండే మార్నింగ్ అంటుంటుందో, మళ్ళీ ఇప్పుడు కెరియర్ అయిపోయింది, పిల్లలకి పాపం స్కూల్ అయిపోయింది, ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ మరి ఏ స్కూల్లో ఏంటో మరి పాపం, అసలు వెంటనే అడ్మిషన్స్ ప్రైసులు పెరిగిపోతూ ఉంటాయి, రిజల్ట్ ఏమో మనోడు మంచిగా రాలేదు, అసలు దేంట్లో వేస్తే బాగుంటుంది, అసలు మొన్న వచ్చిన ఆఫర్. ఇక్కడ కూర్చొని ఉంటావు కానీ రేపటి గురించి ఆలోచిస్తున్నాను ప్రస్తుతం, ఈరోజు గురించి అస్సలు ఆలోచన లేదు. అయితే ప్రభు అంటాడు నువ్వు ఏ రోజు గురించి, నిన్నటి గురించి ఆలోచిస్తూ బాధపడొద్దు, రేపటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందొద్దు. నువ్వేం చేయాలి? ఏనాటి కీడు ఆనాడని చెప్పి ఆనాడు కొరకు దేవుడు ఏమి ఇస్తాడంట? ఆహారం ఇస్తాడంట. సి దేర్ ఇస్ ఓన్లీ ఎనఫ్ బ్రెడ్ ఫర్ టుడే. మీరు రాసి పెట్టుకొని కావాలంటే, దేర్ ఇస్ ఓన్లీ ఎనఫ్ బ్రెడ్ ఫర్ టుడే, నాట్ ఫర్ ఎంటైర్ వీక్, నాట్ ఫర్ ఎంటైర్ ఫ్యూచర్. మరి ఏంటి ఆ బ్రెడ్? విలాపవాక్యం 3:23 అర్థం చేసుకోనండి. దేవుడు ఏ రోజుకి ఆ రోజే ఆహారం ఇస్తాడంట. అంటే ఆహారం ఏంటది? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా అంటే అనుదినము ఏ రోజుకి ఆ రోజు దేవుని కృప ఫ్రెష్గా వస్తుందంట. ఈరోజు కృప రేపటికి ఏమవుతుంది? ఈరోజు పాలు ఈరోజే తాగాలి, రేపటి పాలు రేపటికి తాగాలండి, ఎల్లుండి పాలు ఎల్లుండి తాగాలి. నువ్వు రేపటి పాలు ఈరోజు తాగలుగుతావా? అట్లాంటి ప్రబుద్ధులు ఎవరు ఉన్నారా? అలాంటి ప్రబుద్ధులు లేకపోతే ఈరోజు పాలు రేపు తాగే ప్రబుద్ధులు ఉన్నారు కొంతమంది. నిన్నటిది మొన్నటిది అని. అంటే ఎంత డిలే అయితే పాలు అంత మంచిగా అవుతాయా? అది ఆల్కహాల్ కాదు, ఏంటండి అది? పాలు. ఎంత డిలే అవుతే అంత పాడైపోతుంది. బ్రెడ్ మీద అనుదిన ఆహారం అని ఉంది కానీ అనుదిన ఆల్కహాల్ అని రాయలే. ఆహారము మీద ఏముంటుందండి? బ్రెడ్ మీద ఏముంటుంది? మనం కొనేటప్పుడు బ్రెడ్ మీద చూసుకుంటామండి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అని. అంటే ఆ బ్రెడ్ ఆ రోజే తినాలి, రేపు తింటే ఏమవుతుందండి? కుళ్ళిపోతుంది. అంటే దేవుని కృప ఏ రోజుకి ఆ రోజే కృపను దేవుడు ఫ్రెష్గా అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ఆ రోజు ప్రాబ్లమ్స్కి ఫ్రెష్గా ఆ రోజు కృపనే దేవుడు రెడీ చేసి పంపిస్తాడు. ఇప్పుడు ఈ రోజు కృపని రేపు వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేపు మళ్ళీ ఏమొస్తుంది? ఫ్రెష్ కృప వస్తుంది. సో ఫ్రెష్ ప్రాబ్లమ్స్కి ఫ్రెష్ కృప. కాబట్టి రేపటి గురించి ప్రభా, రేపటి కృప ఈరోజు రావాలని ఎక్స్పెక్ట్ చేయకండి. కొంతమంది చాలా తెలిపరులు, ప్రభా రేపటి ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు ఆలోచిస్తా, రేపటి కృప కూడా ఈరోజు నాకు ఇచ్చే. ఏ రోజు ఆ రోజు ఏ నాటి కీడు. Don't be caught up in the past or don't be caught up in the future. Enjoy the presence of God in the present. నీ బిడ్డలతో సమయం గడుపు, నీ కుటుంబంతో సమయం గడుపు, దేవుని సేవించడం సమయం గడుపు, ప్రభు బిడ్డలతో సహవాసం గడుపు. కానీ రేపటి గురించి ఎప్పుడు పరిగెత్తి ఏ నాటి కీడు ఆనాడని దేవుడు చెప్తే అన్ని రోజులు కీడు ఈనాడే అనే టైప్లో ఎందుకు రాసుకుంటావు? కొత్త వచనాలు ఎందుకు రాస్తావు చెప్పు? ఈరోజు ప్రభు ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా, దేవుని ఆశీర్వచనాన్ని చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. నువ్వు తొందరపాటు ఏం అక్కర్లే, అన్నీ కలిపి దేవుడు ఏ రోజు ఇవ్వాలో దేవునికి కరెక్ట్ తెలుసు. ఒక్కసారి ఆ దర్శనం స్టార్ట్ అయితే నువ్వు ఎన్ని ఆపాలని ట్రై చేసినా ఆగదంట. ఏమవుతుందో తెలుసా అండి? ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం ఈ మాట ఉంది. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. అందుకొరకే ఏ నాటి కీడు ఆనాడే, రేపటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఆకాశ పక్షులు చూడమంటున్నాడు, పువ్వులు అడవి పువ్వులను చూడమంటున్నాడు, సొలొమోను కంటే ఎంతో అదృష్టవంతులు అంటున్నాడు. వీటన్నిటికి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వీటన్నిటికీ దేవుడున్నాడు. కానీ
మీ కొరకు తండ్రి ఉన్నాడు. దేవుని మీద పట్ల విశ్వాసమే ఈ యొక్క మూగ జీవులకు అంతుంటే మరి నా పరలోకపు తండ్రి వాటికంటే శ్రేష్టమైనది మీకు అనుగ్రహించడా? చిన్న మంద భయపడకుడి, మీ రాజ్యం ఇచ్చుటకు తండ్రికి ఇష్టమైన. తండ్రి వేరు, దేవుడు వేరు. ఈరోజు కనీసం సృష్టి దేవుని ఎలా చూస్తుంది? దేవునిలాగా చూస్తుంది. కానీ మనం ఎవరు చూడాలి? తండ్రిలా చూడాలి. నాన్నకి ఎక్కువ ప్రేమ ఉంటుందా? పక్కోనికి ఎక్కువ ప్రేమ ఉంటుందా? నాన్నకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కదండి. మరి సృష్టిని పోషిస్తున్న దేవుడు నిన్ను చూసుకోలేడా? ఈ మాట చదువుదాం రండి. 9:13 రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు. ఫస్ట్ ఎవరు వస్తారు? దున్నువారు వస్తారు. దున్నువారి తర్వాత ఎవరు వస్తారు? కోయువారు వస్తారు. విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పనులు తొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును, కొండలన్నీ రసధారలుగాను. అవును, ఇదే యెహోవా. ఏది ఎప్పుడు రావాలో ఎవరు నిర్దేశిస్తారండి? దేవుడు నిర్దేశిస్తాడు. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడి మాట ప్రతి వ్యక్తి జీవితం నెరవేర్చునుగాక. కెరియర్స్ దేవుడు నెరవేర్చునుగాక. తీర్మానాలు దేవుడు నెరవేర్చునుగాక. వ్యాపారం దేవుడు నెరవేర్చునుగాక. కుటుంబాల వివాహాల వ్యవహారాలను దేవుడు నెరవేర్చునుగాక. పరచుల దేవుడు నెరవేర్చునుగాక. అందుకొరకు ఏనాటి కీడు ఆనాడే, ఏనాటి కృప గట్టిగా చెప్పండి. ఏనాటి కృప అందుకో నా కృప. సో ఈ రోజుకే కృప. ఈరోజు కృప రేపటికి ఏమవుతుంది? కుళ్ళిపోతుంది, సర్దిదవుతుంది. రేపటి కృప ఈ రోజుకి రానే రాదు. కాబట్టి ఏ రోజు కృప ఆ రోజు.